ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కుండలిని మహావిద్య యోగ సాధన సాధకులందరికీ కూడా ధన్యవాదములు. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్మాంజలు. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ యోగము అంటే కలయిక. జీవాత్ముడుగా ఉండే అజ్ఞాన స్థితిలో నుంచి పరమాత్మునిగా జ్ఞానాన్ని పొందడం. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఇప్పుడు అందరూ కూడా ఏదో సాధన చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి అంటున్నారు. చాలా సంతోషం. ఎందుకు చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారు. ఏమి ఈ సాధనలు చేస్తే ఏదో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి, డబ్బులు సంపాదించవచ్చు, పేరు పొందొచ్చు, ఇలా వారి వారి అభిప్రాయాలు బట్టి సమస్యల నుండి బయటపడటానికే సాధన కావాలి అని వస్తున్నారే తప్ప మరి ఎన్నో జన్మల నుంచి కష్టసుఖాలు అనుభవిస్తూ సుఖదుఖాల నుండి బయటపడుతూ బంధాలు పట్టుకొని బాధలు పడుతూ ఈ శరీరాన్ని తెచ్చుకున్నాము. మానవుడే మహనీయుడు అనేది ఒకటి ఉంది. మానవునిగా ఉన్నటువంటి మనము భగవంతునిగా మారాలి. క్షణికమైన సుఖభోగాలు, భోగభాగ్యాలను త్యజించి ఆత్మ సాక్షాత్కారం అనేది ఎలా తెలుసుకోవాలి? మన లోతుకు మనము ఎలా వెళ్ళాలి? మనం ఎవరు? ఏం చేస్తే మన నిజ స్వరూపాన్ని మనము పొందగలుగుతాం? ఆ పరమానంద స్థితిలో మనము ఉండగలుగుతాం. తిరిగి పుట్టకుండా ఉండటానికి ఏకైక మార్గము మోక్షం. ఈ మానవ శరీరమే. ఇంకా వేరే 84 లక్షల జీవరాశులకు కూడా మోక్షము దుర్లభము. ఒక మానవ జన్మకే మోక్షం. అందుకే ఈ శరీరం వచ్చింది. మరి మోక్షం కోసము ఎంతమంది తప్పిస్తున్నారు? ఈ విద్య కావాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి, మోక్షాన్ని పొందాలి అని ఎంతమంది ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. అందరూ కూడా ఏదో ఒకటి కోరికలతోనే వస్తున్నారు. కోరికలు లేకపోతేనే ఈ విద్య వస్తుంది. కోరికలు ఉంటే ఎలా వస్తాయి? అది కోరికలు అంటే కామం. కామం అంటే కోరికలు. నీ ఆలోచనల బట్టి నువ్వు ఎలా మంచి ఆలోచిస్తావో, చెడు ఆలోచిస్తావో, కామం నుంచే కోరికలు. మంచి కోరికలు అయితే దానికి మంచి ఫలితము, చెడు కోరికలు అయితే చెడు ఫలితం ఉంటుంది. కానీ మంచి చేసినా చెడు చేసినా జన్మ అయితే తప్పకుండా ఉంటుంది. ఏ జన్మ ఉంటుందో తెలియదు. అందుకే జన్మరాహిత్యం పొందడానికే ఈ మానవ శరీరం వచ్చింది. అందరూ కూడా చాలామంది ఇప్పుడు మాకు సాధన నేర్చుకోవాలి, మేము ఏదో అది చేయాలి, ఇది చేయాలి. చాలా సంతోషం, మంచి అభిప్రాయమే. కానీ ఏదైతే మనం సాధించాలనుకుంటామో అది అంత త్వరగా మనకు రాదు. ఎందుకు రాదంటే స్వార్థంగా మనం ఎంత ఆలోచిస్తామో
అంతే మనకు సాధన లేట్ అవుతుంది, అంటే నిదానం అవుతుంది. పరోపకారం ఇదం శరీరం అన్నట్లు మనం ప్రజలకు ఉపయోగపడాలి, లోక కళ్యాణానికి మనం చెయ్యాలి అనే సంకల్పము దృఢంగా ఉన్నట్లయితే ఆ కుండలిని మాత తనంతక ఆమె మనకు జాగృతమవుతుంది, మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మరి అలా ఎంతమంది సాధన చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అందరూ ఏదో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, ఇంకొకటి మత్తొకటి, దాని గురించే తప్పించి ఏదో ఈ సాధన చేస్తే అన్నీ వస్తాయి అనుకుంటున్నారే తప్ప మోక్షానికి వెళ్ళాలి, జీవన్ముక్తి పొందాలి అని ఎవరో మహనీయులు ఉన్నారు, తక్కువ మంది అలాంటి వాళ్ళు. అందరూ కూడా ఆలోచించండి. ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి ధ్యాన స్థితులు ఉన్నాయి. అందరూ కూడా చివరికి వెళ్ళాల్సింది గర్భగుడికే, అది గుర్తుపెట్టుకోండి. చేసే సాధన పట్టుదలతో నిస్వార్థంగా లోకానికి ఏదో మంచి చేయాలి అనే ఉద్దేశంతో మీరు విద్యను నేర్చుకుంటే త్వరగా విద్య రాణిస్తుంది, మీరు రాణిస్తారు. వేరే ఆలోచించి విద్యను నేర్చుకోవాలనుకుంటే అది దుర్లభం, మీరు అనుకున్నవి ఏది కూడా త్వరగా జరగవు. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మారండి, మార్చండి. గుణం మారిస్తే భగవంతుడు నువ్వే, ఇంక వేరే కాదు. అందరికీ నమస్కారం. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.